బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో జరిగిన గొర్రెల పంపిణీ స్కామ్ లో ఏసీబీ దూకుడు పెంచింది. పశుసంవర్ధక శాఖ సీఈఓ సభావత్ రామచందర్, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఓఎస్డీ కళ్యాణ్ కుమార్ ను అదుపులోకి తీసుకుంది. 2,10,00,000 స్కామ్ జరిగినట్లు అధికారులు గుర్తించారు. దీంతో నిందితులను ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో జరిగిన గొర్రెల పంపిణీ స్కామ్ లో ఏసీబీ దూకుడు పెంచింది. పశుసంవర్ధక శాఖ సీఈఓ సభావత్ రామచందర్, అలాగే మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఓఎస్డీ కళ్యాణ్ కుమార్ ను అదుపులోకి తీసుకుంది. 2,10,00,000 స్కామ్ జరిగినట్లు అధికారులైతే గుర్తించారు. దీంతో నిందితులను ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. రెటిక గొర్రెల స్కామ్ లో 3 అదుపులోకి తీసుకున్నారు ఏసీబీ అధికారులు. అదేవిధంగా ఏసీబీ కోర్టులో హాజరుపరిచినట్లు తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, గొర్రెల స్కామ్ లో ముఖ్యమైన వ్యక్తులని ఇప్పుడు ఏసీబీ అరెస్ట్ చేసింది. ఎవరైతే పశుసంవర్ధక శాఖలో చీఫ్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేసినటువంటి రామచందర్ తో పాటు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఓఎస్డీ కళ్యాణ్ కుమార్ ను కూడా కొద్దిసేపటి క్రితమే ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. వీరు ఏదైతే పశుసంవర్ధక శాఖకు సంబంధించి గొర్రెల స్కీమ్ ను కూడా స్కామ్ గా మార్చి ప్రైవేటు వ్యక్తులకు, కాంట్రాక్టర్లకు, డైరెక్టర్ స్థాయి అధికారులకు సహకరించాలని చెప్పేసి కూడా వీరి కింది స్థాయిలో పనిచేసే అధికారులను ఆదేశించినట్టు ఏసీబీ గుర్తించింది. మొత్తం 2,10,00,000కు సంబంధించి రైతులకు వెళ్లాల్సిన నగదు ప్రభుత్వ నిధులకు సంబంధించి పక్కదారి పట్టే విధంగా మొయినుద్దీన్ కాంట్రాక్టర్ మొయినుద్దీన్ కు ఆయన బినామీ అకౌంట్లకి వెళ్ళినట్టు ఏసీబీ గతంలోనే గుర్తించింది. కాబట్టి ఈ ప్రాసెస్ లో ఈ ఇద్దరు అధికారులు కూడా చాలా కీలకంగా వ్యవహరించారు. గతంలో 7 మందిని అరెస్ట్ చేశారు ఇప్పటివరకు. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయినటువంటి రామచందర్, అదేవిధంగా కళ్యాణ్, వీరిని కూడా అరెస్ట్ చేసి ఏసీబీ న్యాయమూర్తి ముందు కొద్దిసేపట్లో హాజరుపరచనున్నారు. వీరిని కస్టడీకి తీసుకుని ఉంటే వీరికి సంబంధించి ఎవరెవరి ఇన్వాల్వ్మెంట్ ఈ గొర్రెల స్కామ్ లో ఉంది. ఎందుకంటే దాదాపు 6,000 కోట్లకు పైగా నిధులు విడుదల చేశారు ఈ గొర్రెలకు సంబంధించిన స్కీమ్ కి. ఆ స్కీమ్ లో ఇప్పుడు బయటపడింది 2,10,00,000 మాత్రమే. కానీ మిగతా యూనిట్లలో ఎంత అవినీతి జరిగింది, రామచందర్ పాత్ర ఎంతవరకు దీంట్లో ఉంది, అదే విధంగా ఓఎస్డీ కళ్యాణ్ కుమార్, ఎందుకంటే ఓఎస్డీ కళ్యాణ్ కుమార్ ప్రభుత్వం మారగానే పశుసంవర్ధక శాఖలోని ముఖ్యమైన ఫైల్స్ అన్నిటిని కూడా ఆటోలో తీసుకుని వెళ్తుండగా అక్కడ రెడ్ హ్యాండెడ్ గా పోలీసులు పట్టుకోవడం జరిగింది. దానిపైన నాంపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. కాబట్టి వీరు భారీగా అవినీతికి పాల్పడ్డారు. ఈ నిధుల గోల్మాల్ కు సంబంధించి కూడా ఇద్దరి పాత్ర చాలా కీలకంగా ఉండబోతుంది. ఎందుకంటే గతంలోనే డైరెక్టర్ స్థాయి అధికారులను, జాయింట్ డైరెక్టర్లను కూడా అరెస్ట్ చేశారు. కాబట్టి ఇప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్లను కూడా అరెస్ట్ చేశారు. ఇప్పుడు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ని అరెస్ట్ చేశారు. కాబట్టి రామచందర్ ను కస్టడీకి తీసుకొని విచారిస్తే ఈ స్కామ్ కు సంబంధించి ఎవరెవరి పాత్ర ఉంది. ఎందుకంటే ఇప్పటికీ కాంట్రాక్టర్ మొయినుద్దీన్ ఇంకా అమెరికాలోనే ఉన్నాడు. ఏసీబీ విచారణకు హాజరు కాలేదు. అతను ఏసీబీకి అందుబాటులో లేడు. హైకోర్టుని ఆశ్రయించి తనను అరెస్ట్ చేయొద్దు అంటూ కూడా పిటిషన్ వేయడం జరిగింది. దాన్ని డిస్మిస్ చేయాలంటూ కూడా ఏసీబీ అధికారులు ఇప్పటికే కౌంటర్ దాఖలు చేశారు. ఆ కాంట్రాక్టర్ మొయినుద్దీన్ కూడా అరెస్ట్ చేస్తే అతని వెనుక ఉన్న వాళ్ళు ఎవరు? ఈ స్కామ్ కు సంబంధించి దాదాపు రైతులు, ఏపీకి చెందిన రైతులందరూ కూడా ఈ గొర్రెల స్కీమ్ కి సంబంధించిన గొర్రెలను అమ్మి ఆ డబ్బులు తిరిగి వారికి చెల్లించకుండా కాంట్రాక్టరే పూర్తిగా కొట్టేయడం జరిగింది. ఈయన బినామీలకు సంబంధించిన అకౌంట్లలోకి 2,10,00,000 రూపాయలు వెళ్ళినట్టు ఏసీబీ ఇప్పటికే గుర్తించింది. వాటికి సంబంధించిన దర్యాప్తులో భాగంగానే ఇప్పుడు వీరిద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఓఎస్డీ కూడా ఇందులో అరెస్ట్ అయ్యారు. కాబట్టి అప్పటికి మంత్రి అయినటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాత్ర ఇక్కడ ఎంతవరకు ఉంది? ఆయన ఆదేశాల మేరకే కాంట్రాక్టర్ మొయినుద్దీన్ కి ఈ పనులు అప్పచెప్పారా? ఈ పశుసంవర్ధక శాఖకు సంబంధించిన ఉద్యోగులు చేయాల్సిన పనులన్నీ కూడా కాంట్రాక్టరు, అతని ఆఫీస్ లో పనిచేసే వ్యక్తులే చేసినట్టుగా ఏసీబీ గుర్తించింది. కాబట్టి ఇంకా ఇందులో ఎంతమంది పాత్ర ఉందనే దానిపైన సమగ్రంగా దర్యాప్తు చేయబోతుంది ఏసీబీ. రైట్, థ్యాంక్ యూ సురేష్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.